కిషోర్, మా ప్రజా టీవీ. గోపవరం గ్రామంలో ఈ సమస్యలు ఏమని తెలుసుకుంటూ వచ్చాం. మీకు ఏమన్నా సమస్యలు చెప్పాము. మీ పేరేంటి? మీ గ్రామంలో మీకు ఉన్న సమస్య ఏంటమ్మా? సమస్యలు ఏముందండి, కుక్కలు మాత్రం ఈదికి ఒక 20 కుక్కలు దాకా ఉంటుంది. రేతుకి బయటికి బలి వెళ్ళాలంటే భయం వేస్తున్నావు. మాదిరి పిల్లలు ఎత్తుకుపోయేటట్టే ఉన్నాయి. ఒక నెల రోజులు అవుతుందండి కుక్క కలిసి. ముస్నూరు హాస్పిటల్కి వెళ్తే మీరు అందరు కలిసి కాగితం పెట్టి పంపుతారమ్మా, మేము ఏం చేయం. ఇంజక్షనాలు కూడా అయిపోయినాయి. మీరేమో కరిపించుకుని వస్తున్నారు, మా దగ్గర ఇంజక్షనాలు కూడా అయిపోతున్నాయి. తెరి చెప్పాలి కదా గవర్నమెంట్ వాళ్ళకి అని అన్నారు. ఇప్పుడు కలిసిన కాడి నుంచి ఏది తిన్నా చచ్చిపోతానేమో, మరి ఏమి తప్పు ఉందో తెలియదు. డ్రైనేజీలో నీళ్ళు మాత్రం శుభ్రం చేస్తాను. దోమలు మాత్రం పగల డ్రైనేజ్ ఎలా ఉంది? డ్రైనేజ్ ఇప్పుడు అది ఎట్లా ఉందో అట్లా ఉందండి, శుభ్రం లేదు. డ్రైనేజీలు అన్నారే కానీ కట్టి ఇవ్వలేదు, ఏమీ లేదండి. డ్రైనేజీ బాగా దోమలు ఈగలు వాలి నాన్న చెండాలని ఉందండి. దాన్ని పట్టించుకున్నాడు లేదు. డ్రైనేజీ ఇప్పుడు ఈ వానాకాలం లాగా ఉందండి. ఇప్పుడు కూడా ఇప్పటి నుంచో అట్లాగే ఉంది. డ్రైనేజీ సమస్య ఎంతకాలం బట్టి అట్లా ఉంటుంది. బాగు చేసి ఛానల్ అయింది, నెల్లు అవుతుంది బాగు చేసి. మరి ఇంకా ఇంకేం సమస్యలు ఉన్నాయి? మీకు ఏమన్నా వెలుగు పరంగా కానీ ఆశా వర్కులు వస్తున్నారు ఇంటికి? వస్తున్నారు. మా తొట్టులు శుభ్రం చేయమన్నారు కానీ ఆ డ్రైనేజీ తొట్టుల్లో పాకుడు ఉండకూడదు, మీకు రోగాలు వస్తాయి, అది ఇదని. మరి డ్వాక్రాలో ఏమన్నా లోన్లు బాగున్నాయా? సమస్యలు ఏమన్నా? మీ పేరమ్మా? మీకు ఎలా పరిస్థితి? డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది మీకు? మాకు డ్రైనేజీ అలాగే, దోమలు, డ్రైనేజీ, కుక్కలు. ఇంకేం సమస్యలు ఉన్నాయా? ఇంకేం లేదు. పంచాయతీ వరకు అని చెప్పేసి ఎప్పుడన్నా చెప్పారు మీరు ఏమన్నా? డ్రైనేజీ ఎలా ఉంది, బాగోలేదు అని చెప్పారు. మీ వార్డు నెంబర్ అడిగారా? అదిగోండి మా వార్డు నెంబర్. వార్డు నెంబర్. నీ పేరేంటి? మీకేం సమస్యలు ఉన్నాయి? మాకు రోడ్డు సౌకర్యం లేదు, సైడ్లు కుక్కలు. మీతో మాట నీళ్ళు సౌకర్యం లేదు, రోడ్లు పోయట్లేదండి. మాకు కుక్కలు, సైడ్లు. ఇంకేం సమస్యలు ఉన్నాయా? ఇంకేం లేదు. మీ పేరమ్మా? ఓకే, మీ పేరు చెప్పమ్మా. ఈ సమస్య ఏంటమ్మా? ఇల్లు పెట్టుకుందాం లోన్ పెట్టామండి, బిల్లు కూడా పడలేదండి. ఇల్లు ఈ సంవత్సరం మొదలు పెట్టామండి, బిల్లు కూడా పడలేదండి. ఫోటోలు అయితే తీసుకెళ్ళారండి. ఇల్లు శాంక్షన్ అయింది నీకు? శాంక్షన్ అయింది ఇల్లు? పెట్టామండి లోను. పెట్టి సెలక్షన్ అయిన తర్వాత హౌసింగ్ లో చెప్తారు ఏమని ముగ్గేసుకోమంటారు. ముగ్గేసినప్పుడు ఫోటో దిగుతారు. వాళ్ళు చెప్పే మనం కట్టుకోవాలి. తర్వాత బేస్మెంట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్తున్నప్పుడు మళ్ళీ ఫోటో వేసుకుంటారు. అట్లా వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటే బిల్లు వస్తుంది. బిల్లు శాంక్షన్ అవ్వకుండా మనం కట్టేసుకొని బిల్లు రాలేదు అన్నారు దానికి అర్థం ఉంటుందా? కట్టేసుకోలేదండి, ఉందండి. ఓకే, ఇప్పుడు శాంక్షన్ అయ్యి ఉంది. ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటున్నారండి. కాసులు ఒక్క బిల్లు కూడా పడలేదండి. అట్టాగే అట్టాగే ఉందండి. మీరు హౌసింగ్ ఆఫీస్కి అప్లికేషన్ పెట్టారా? పెట్టామండి. శాంక్షన్ అయింది అన్నారా? అన్నారు కానీ ఏం పడతలేదండి పైనుంచి డబ్బు. సరే, మీకు రేపే హౌసింగ్ వర్కర్స్ వస్తారు. అమ్మా మీ పేరేంటి? సాగుతుందండి, పేరు పోయింది. మీకు ఏ సమస్యలు ఉన్నాయి? మా ఇప్పుడు వచ్చే సమస్యలు అండి. మా ఆ బజార్ ఎక్కడో ఇప్పుడు వచ్చే ఉంది, వానాకాలం వస్తే చూపిస్తాం ఆ బజార్ ఎలా ఉంది. ఆ రోడ్లు వచ్చి కలిసినైంది అన్నారు, అంతవరకు ఏమి లేదు. వచ్చి చూపిస్తే ఏం చూపిస్తారు? వర్షాకాలం వస్తే అదే మరి మాకు ఆ రోడ్డే ఉంది మాకు పరిస్థితి. లైట్లు డ్వాక్రా పరంగా సమస్య ఆశ
వర్షాకాలం వస్తుంది మా దాకా ఉందండి అసలు నడుపుతానికి అవకాశం లేదు ఇక లేదా ఇప్పుడంటే పర్వాలేదు వర్షాకాలం వస్తాయి రోడ్లు చేస్తున్నాయి అన్నారు అసలు ఎవరు పట్టించుకుంటున్నారు రోడ్డు పట్టుకోవట్లా ఇప్పుడు మీకు ప్రధానంగా ఉంది రోడ్లు డ్రైనేజీలు అంతే అంతేనా ఆ కుక్కలు అక్కడ ఉన్న కుక్కలు కుక్కల గురించి అందరూ చెప్పారులే నా పేరు పులిచేవాళ్ళ దుర్గండి. పులిచాల త్వరగా మీ సమస్య చెప్పండి. ఇలా స్థలాలు పెట్టుకున్నాను 3 సంవత్సరాలు అదిగో ఇదిగో అంటున్నారు ఇక అసలు ఇలా స్థలాలు ఇవ్వట్లేదు కదండి మేము అద్దీంట్లో ఉండాల్సి వస్తుందండి. మీకు ఇళ్ల స్థలం శాంక్షన్ అయిందా? అయిందన్నారు సచివాలయం కాడికి వచ్చి రాలేదని చెప్తున్నారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అయింది, పట్టా ఇచ్చారు మీకు? మా అత్తయ్య పేరుని వచ్చిందండి, పట్టా ఇచ్చారు? ఇచ్చారండి, చేతికి ఇవ్వలేదండి. పట్టాలు వచ్చినాయని ఎక్కడ చెప్పారు. పేరేంటి? పిలిచారు సత్యవతండి. వస్తాయి అమ్మ వస్తాయి అంటున్నారు కానీ ఇవ్వట్లేదండి. మరి ప్రజెంట్ ఉన్న సమస్య ఎప్పుడన్నా టీడీపీ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులకి అని చెప్పారు ఏమన్నా? చెప్పామండి, మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు వెళ్ళారు, మేము వెళ్ళామండి, చెప్పాము వస్తాయి అంటున్నారండి, రావట్లేదు. ఇళ్ల స్థలాలు ఎక్కడ కేటాయించేది మీకు ఐడియా ఉందా? తెలియదు, నాగేంద్రపురం ఎక్కడ అన్నారండి, మరి ఎంతమందికి ఇచ్చారు మీకు ఇవ్వలేదు? ఏమీ ఇవ్వలేదండి. అప్పుడు పార్టీ అప్పుడు అట్లాగే చేశారండి, ఇప్పుడు తెలుగుదేశం అప్పుడు కూడా అలాగే వచ్చినాయి అంటున్నారు కానీ చేతికి ఏమీ ఇవ్వలేదండి. ఈ సమస్య ఏంటి? మేము గత 5 సంవత్సరాల మట్టి ఇళ్ల స్థలానికి సిద్ధం పెట్టిన జగన్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి పెడతాం. మా తాత కంప్లైంట్ పెట్టినా ఫోన్ చేస్తే మీకు సప్లై వెళ్ళి సచివాలయంలో అడగని అన్నారు, అడిగితే వచ్చిందన్నారు. కనీసం పట్టా కూడా ఎక్కడ ఇవ్వలేదు. స్థలం ఇళ్ల కేటాయించిన స్థలం కావాలి, ఎవరి పేరు అప్లై చేశారు మీరు? విచారణ దొరకండి మిస్సెస్ పేరా? కమిషన్ మీద అప్లై చేస్తే వచ్చిందన్నారు. కనీసం కూడా ఎక్కడ కూడా చెప్పలేదు, పట్టా ఇచ్చారా? ఇవ్వలేదండి. పట్టా ఇవ్వలేదు. వచ్చిందని చెప్పి సచివాలయం సిబ్బంది గారిని అడిగితే వచ్చిందన్నారు. కనీసం ఈ రోజు కూడా ఇవ్వలేదండి. మరి మీ అమ్మగారు పేరు టీడీపీ గవర్నమెంట్ వచ్చిందంటున్నారు? అది వచ్చిందని చెప్పారు కానీ ఈ రోజు కూడా పట్టా వచ్చింది. అప్పుడు ఆపారు, ఇక స్థలాలు ఆపారని చెప్పి ఎవరికి ఎవరికి ఇవ్వలేదండి. గోపారం గ్రామంలో 2 స్థలాల నుంచి అది ఎవరికి ఇవ్వలేదు. సచివాలయంకి వెళ్తే మీరు ఏమంటారు? సచివాలయంకి వెళ్తే పైన ఇవ్వాలి, అంతా మేము చేసేది అది అని చెప్పారు సచివాలయం సిబ్బంది గారు. పైనుంచి రావాలి, మా చేతిలో ఏం లేదు. అంటే మీకు పట్టా అయితే చేతికి ఇవ్వాలా? చేతికి ఇవ్వలేదండి. మంజూరు చెప్పారా? వచ్చిందని మీకేమో మంజూరు అయింది, పైనుంచి ఆర్డర్ రావాలి, అందాక ఇచ్చేది ఎవరికి ఇవ్వలేదని చెప్పారు. మీకు ఇల్లు స్థలం మంజూరు అయింది, ఎవరు చెప్పారు? పంచాయతీ సెక్రటరీ కుమార్ గారు. పంచాయతీ సెక్రటరీ కుమార్ గారు చెప్పారు. ఇప్పుడు ఇళ్ల స్థలం మంజూరు అయినప్పుడు అందరికి చెప్తారు కదా, లిస్ట్ అవుతారు. ఆ లిస్ట్ ఏమైనా చూసారు మీరు ఏమన్నా? లిస్ట్ ఏం చూడండి. అంటే మేము కంప్లైంట్ పెట్టామని చెప్పాక పంచాయతీ సెక్రటరీ గారు ఫోన్ చేసి మీకు ఎలా స్థలాలు వచ్చాయని మీరు కంప్లైంట్ పెట్టదని చెప్పారండి. జగన్ ప్రభుత్వం అన్నప్పుడు తొలిసిదమ్మ కాల్ చేసి కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టి వచ్చిందన్నారు. వచ్చిందని చెప్పి పంచాయతీ సెక్రటరీ గారు చెప్పారు. అలా లిస్ట్లో కూడా పేర్లు వచ్చిందని చెప్పి మా ఆధార్ కార్డు వాలంటీర్ తీసుకెళ్ళి మా తీసుకున్నారు. అలాంటి వాలంటీర్ అని సేకరించారు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సేకరించారు. సంతకాలు పెడుతూ మా దగ్గర కాగితాలు ఫోటోలు ఇవన్నీ తీసుకుని సచివాలయంలో అప్పచెప్పించారు. కానీ ఈ రోజు కూడా ఇంకా అవ్వలేదండి. మాత్రమే రావట్లేదండి. కానీ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము కాగితాలను అప్పచెప్పాము, ఫోటోలు మా అన్ని కాగితాలు తీసుకుని వెళ్ళారు. కానీ ఈ రోజు కూడా పరిష్కారం అవ్వలేదు.